మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు సిటిఆర్ చాలా ఇంపార్టెంట్. 7% కింద సిటిఆర్ కింద ఉంది అనుకోండి, thumbnail కింద ఉంది అనుకోండి, మీ వీడియో ఎప్పుడైనా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకుంటే వైటిష్ లో మళ్ళీ ఓపెన్ చేసిన ఒక thumbnail పెట్టారనమాట. ఎందుకు పెట్టారంటే ఆ వీడియోలో మ్యాటర్ ఉంది, దీని లెంత్ అయితే ఎక్కువ చూస్తుండ్రు. అండ్ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 4.5% ఉంది అనమాట. అండ్ 187 వ్యూస్ ఉన్నాయన్నమాట. మరి ఈ వీడియో వైరల్ కావాలి కదా, యూట్యూబ్ కి ఏం కావాలండి, వాచ్ టైం కావాలి. పెద్ద క్రియేటర్స్ ఇలాంటిది చెప్పారనమాట. యూట్యూబ్ ఫస్ట్ టైం చేస్తారంటే సిటిఆర్ ని చూస్తుంది అనమాట. గాయ్స్, ఎవరి వైటిష్ స్టూడియోలో ఇలాంటిది కనిపించింది అనుకోండి, ఇలాంటి బాణం గుర్తులు కనిపించినాయి అనుకోండి, మీ వీడియో వైరల్ అవుతుంది. విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ లో తెలిసిపోతుంది ఏ బాణం గుర్తు ఎలా ఉంది అండ్ ఏ బాణం గుర్తు కింద ఉంది తెలిసిపోతుంది అనమాట. అండ్ హాఫ్ అన్ అవర్ లో మనకు ర్యాంకింగ్ మాత్రమే తెలిసిపోతుంది. విత్ ఇన్ మనకు 3 hours లో మనకి ఏం తెలిసిపోతుంది, అన్ని బాణం గుర్తులు పైన ఉన్నాయా కింద ఉన్నాయా, మీ వీడియో వైరల్ అవుతుందా వైరల్ అవ్వదా అండ్ మొత్తం తెలిసిపోతుంది అనమాట. మీరేం చేస్తారంటే డైలీ వీడియో అప్లోడ్ చేసిస్తారు. డైలీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తలేవు. ఏం చేస్తారంటే స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు, వీడియో షూట్ చేసేస్తారు అండ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ బాణం గుర్తులు మీరు చూసిండ్రు అనుకోండి, ఏ వీడియో ఎలా వైరల్ అవుతుందని చూసి అనుకోండి, అప్పుడు మీ వీడియో అంటే ఆ టాపిక్ పైన మీరు వీడియో తీసిండ్రు అనుకోండి, మీ వీడియో వైరల్ అవుతాయి అనమాట. చూడండి, ఇప్పుడు మీకు 3 hours లో ఇలాంటి బాణం గుర్తు కనిపించింది అనుకోండి, అంటే ఒక బాణం గుర్తు పైన కనిపిస్తుంది, ఒక బాణం గుర్తు అండ్ సెంటర్ బాణం గుర్తు కింద కనిపిస్తుంది, అండ్ కింది బాణం గుర్తు ఏం కనిపిస్తుంది అంటే టిక్ మార్క్ కనిపిస్తుంది అనమాట. మీరు చూడండి, వైటిష్ లో వెళ్ళిన తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి అండ్ ఏ బాణం గుర్తు ఎలా కనిపిస్తుందో చూడండి అనమాట. చూసిన తర్వాత మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, ఏ వీడియోకి బాణం గుర్తులు ఎలా కనిపిస్తున్నాయి, ఎంత వ్యూస్ వస్తున్నాయి, మొత్తం టోటలీ మీకు చూపిస్తాయి అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ బాణం గుర్తులు చూసుకోరన్నమాట. వాళ్ళ బాణం గుర్తులు చూసుకోరు, డైరెక్ట్లీ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్స్ కానీ లాంగ్ కానీ. షార్ట్స్ కి అయితే ఎలా ఉంటాయంటే అది వేరే ఉంటుంది, ప్రాసెస్ వేరే ఉంటుంది. లాంగ్ వీడియో ప్రాసెస్ చూపిస్తున్నాయి అనమాట మీకు. ఎవరైతే లాంగ్ వీడియోస్ తీస్తారో అండ్ 4000 వాచ్ టైం కాలేదు, 1000 సబ్స్క్రైబర్స్ రాలేదు, చాలా కష్టపడుతున్నామన్నా, ఇప్పుడు 3 years అయింది, 4 years అయింది, మేము చాలా కష్టపడుతున్నాం, మాకు వ్యూసే వస్తలేవు అండ్ ఇలా బాధపడే వాళ్ళు చాలా ఉన్నారన్నమాట. సో ఈ బాధ ఎందుకండి? అండ్ మీరు కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తున్నారు, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ యూట్యూబ్ ఏం చేస్తున్నారంటే చిన్న క్రియేటర్స్ ని నెట్టేస్తున్నాయి అనమాట. ఎందుకు నెట్టేస్తున్నారంటే మీరు వీడియో సరిగ్గా ప్రాపర్లీ ఎడిటింగ్ చేస్తున్నారు, ప్రాపర్లీ thumbnail పెడుతున్నారు, ప్రాపర్లీ టోటల్ SEO ప్రాపర్లీ చేస్తున్నారు. బట్ యూట్యూబ్ అనేది చిన్న క్రియేటర్స్ ని నెట్టేస్తున్నది. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ వీడియో మాత్రం వైరల్ చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, ఏదైనా టాపిక్ సెర్చ్ చేసి చూడండి, పెద్ద క్రియేటర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు చిన్న క్రియేటర్స్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయండి, వ్యూస్ రావు. ఎందుకోసం అంటే యూట్యూబ్ అనేది చిన్న క్రియేటర్స్ కి నెట్టేస్తాయి అనమాట. అలా మీరు డిఫరెంట్ గా థింకింగ్ చేస్తే, అంటే యూట్యూబ్ మించి మీరు థింకింగ్ చేసిండ్రు అనుకోండి అండ్ వ్యూస్ ఆటోమేటిక్ వస్తాయి అన్నమాట. అంటే వైటిష్ స్టూడియోలోనే మనకు ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఆ బాణం గుర్తుల్ని చూసి మనం వీడియో అప్లోడ్ చేసినాం అనుకోండి, ఆ వీడియో వైరల్ అవుతాయి అన్నమాట. చూపిస్తా చూడండి, స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. గాయస్ చూడండి, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కదా, ఇది కొత్త ఛానల్ అన్నమాట. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ 150 వ్యూస్ వచ్చినాయి దీనికి. అండ్ ఇక్కడ చూసుకుంటే బాణం గుర్తు చూసుకుంటే గాయస్, ఇక్కడ మీకు ఫస్ట్ మీకు ఇక్కడ వ్యూస్ రాంది చూపిస్తున్నా, మీకు వ్యూస్ వచ్చింది కూడా చూపిస్తాను అనమాట. గాయస్ చూడండి, 150 వ్యూస్ వచ్చినాయి కదా. దీనికి చూసుకుంటే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 5.6% ఉంది. దీని అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 34 seconds చూస్తున్నమాట. ఈ లెంత్ తక్కువ చూసిండ్రు, లెంత్ తక్కువ చూస్తే ఏం పర్వాలేదు. మనకి ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే thumbnail CTR చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇది బాగానే ఉంది, 5.6% ఉంది. వ్యూస్ అయితే తక్కువ వచ్చాయి చూడండి, 150 వ్యూస్ వచ్చినాయి. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఆ thumbnail క్లిక్ చేసి చూసినమాట, బాగుంది ఓకే బాగుందని చూస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే వైటిష్ లో మళ్ళీ ఓపెన్ చేసిన ఒక thumbnail పెట్టారనమాట. ఎందుకు పెట్టారంటే ఆ వీడియోలో మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ ఉంది కాబట్టి ఆడియన్స్ అంతా క్లిక్ చేసి చూసారనమాట. సో ఇక్కడ చూసుకుంటే అది ఒక వీడియో అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి చూపిస్తుంది చూడండి గాయ్స్, ఇక్కడ వైటిష్ లో ఈ సెట్టింగ్ చేశారా అని చూడండి, ఒక వీడియో చేశారు చూడండి, 187 వ్యూస్ వచ్చినాయి. దీని బాణం గుర్తులు చూసుకుంటే పైన 2 కింద చూపిస్తున్నాయి. అండ్ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minute 52 seconds చూస్తున్నమాట. దీని లెంత్ అయితే ఎక్కువ చూస్తుండ్రు. అండ్ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ చూసుకుంటే 4.5% ఉంది అనమాట. అండ్ 187 వ్యూస్ ఉన్నాయన్నమాట. మరి ఈ వీడియో వైరల్ కావాలి కదా, అంటే లెంత్ ఎక్కువ చూస్తుంటారు కదా, మరి వీడియో వైరల్ కావాలి కదా, యూట్యూబ్కి ఏం కావాలండి, వాచ్ టైం కావాలి. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో ఆ వాచ్ టైం కావాలి కదా, మరి ఈ వీడియోకి వైరల్ చేయాలి కదా. సో ఎందుకు వైరల్ చేస్తలేదు? ఇక్కడ మనకు సీక్రెట్ ట్రిక్ ఉంటాయి అన్నమాట. పెద్ద క్రియేటర్స్ ఇలాంటిది చెప్పారనమాట. ఎందుకోసం అంటే వాచ్ టైం అయితే వస్తున్నది ఓకే, కళ్ళతో మీరు చూసుకోండి కాదు, ఇక్కడ 2 minute 52 seconds వస్తుంది. బాణం గుర్తు అయితే పైన చూపిస్తుంది ఓకే. మరి ఇది యూట్యూబ్ అయితే వాచ్ టైం అయితే ఇస్తుంది. మరి ఈ వీడియో వైరల్ కావాలి కదా, 187 ఎందుకు వ్యూస్ వచ్చినాయి? మరి ఎక్కువ వ్యూస్ రావాలి కదా. ఇక్కడ మనం చూసుకుంటే కాదు, ఇక్కడ యూట్యూబ్ ఫస్ట్ టైం చేస్తుంది సిటిఆర్ ని చూస్తుంది అనమాట. చూడండి 4.5% ఉంది అనమాట. సిటిఆర్ చూస్తుంది, వాచ్ టైం చూడదు. ఫస్ట్ ఆడియన్స్
క్లిక్ చేస్తున్నారా లేదా, వాచ్ టైం చూడది. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఏమంటారు అంటే మీ వీడియోకి ఎంత వాచ్ టైం వస్తుంది దాన్ని బట్టే మీకు వీడియో వైరల్ అవుతుంది ఇలా చెప్తారు కదా. అలా కాదండి. చూడండి, నాకు వాచ్ టైం అయితే వస్తుంది కదా, 2 minutes 52 seconds అయితే వాచ్ టైం వస్తుంది కదా. మరి ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో నా వీడియో ఫుల్ చూస్తున్నారు, ఓకే చూస్తున్నారు, మరి నా వీడియో వైరల్ కావచ్చు కదా, వైరల్ అవుతలేదు. చూడండి ఎంత వచ్చింది, 187 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీరు చూపిస్తా చూడండి, ఇంకొకటి ఎక్స్పెరిమెంట్ చేస్తారు చూడండి, మీకు చూస్తా. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ వీడియో చూడండి గాయస్, ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మీకు 2.5K వ్యూస్ వచ్చినాయి. చూడండి, దీని బాణం గుర్తులు చూసుకుంటే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే అండ్ ర్యాంకింగ్ బై వ్యూస్లో 1లో ఉంది అనమాట. అండ్ వ్యూస్ చూసుకుంటే 2.5K ఉంది. చూడండి 2.5K ఉంది. దీని ఇంప్రెషన్ క్లిక్ చూసుకుంటే సిటిఆర్ చూసుకుంటే 7% ఉంది. అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 2 minutes 50 seconds వస్తుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు సిటిఆర్ చాలా ఇంపార్టెంట్. చూడండి 7% కింద సిటిఆర్ కింద ఉంది అనుకోండి, మీ వీడియో ఎప్పుడైనా వైరల్ అవుతుంది అనమాట. చూడండి 7% ఇంప్రెషన్ ఉంది కాబట్టి నా వీడియో 2.5K వ్యూస్ వచ్చినాయి అనమాట. మీ థంబ్నెయిల్ చూసుకోండి, ఫస్ట్ మీరు వాచ్ టైం చూడకండి, మీ థంబ్నెయిల్ చూడండి, ఎలా అయినా పెట్టండి బట్ ఆడియన్స్ క్లిక్ చేసేలాగా థంబ్నెయిల్ పెట్టండి. అది ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చాలా క్రియేటర్స్ వీడియో చేస్తున్నారు, ఓకే, బట్ వాళ్ళకి మించి మనం థంబ్నెయిల్ పెడితేనే మన థంబ్నెయిల్ ని ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారన్నమాట. చూడండి గాయస్, ఇక్కడ చూడండి థంబ్నెయిల్ ఏం పెట్టాను చూడండి, వైట్ స్టూడియో జిందాబాద్ బాగా బ్రైట్ గా పెట్టాను చూడండి గాయస్. ఇక్కడ వైట్ స్టూడియోలో ఈ 5 settings ఆన్ చేస్తే 100K వ్యూస్ అని పెట్టాను చూడండి. చూడండి వైట్ స్టూడియో జిందాబాద్ పెట్టాను అంటే క్లిక్ బెట్లో పెట్టినాను అనమాట. థంబ్నెయిల్ చూసే అంటే అట్రాక్షన్ లాగా పెట్టినాను అనమాట, దాన్ని చూసి క్లిక్ చేసేలాగా పెట్టినాను అనమాట. అలా పెట్టినా కాబట్టి చూడండి గాయస్ ఇక్కడ అండ్ 2.5K వ్యూస్ వచ్చినాయి, సిటిఆర్ బాగుంది అండ్ వాచ్ టైం కూడా బాగుంది. అంటే వీడియోలో మ్యాటర్ కూడా బాగుంది అండ్ థంబ్నెయిల్ బాగుంది అండ్ ఇక్కడ మనకు వ్యూస్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బిగినర్స్ కి చూసుకుంటే గాయస్ ఇక్కడ వాళ్ళు థంబ్నెయిల్ చాలా బాగా డిజైన్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా డిజైన్ చేసుకుంటేనే ఆడియన్స్ దాన్ని క్లిక్ చేస్తారు. మీరు బోరింగ్ థంబ్నెయిల్ డిజైన్ చేసుకున్నారు అనుకోండి, ఆ థంబ్నెయిల్ ఆ వీడియో మొత్తం డౌన్ అయిపోతుంది, మొత్తం వీడియోస్ డౌన్ అయిపోతాయి అన్నమాట. సిటిఆర్ కింద పెంచుకున్నారు అనుకోండి, ఇక్కడ వాచ్ టైం చూడకండి, మీరు వ్యూస్ చూడకండి, మీరు ఓన్లీ సిటిఆర్ చూడండి, ఓన్లీ సిటిఆర్ చూడండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా చూడండి. 7% కింద సిటిఆర్ కింద ఉంది అనుకోండి, థంబ్నెయిల్ కింద ఉంది అనుకోండి, మీ వీడియో ఎప్పుడైనా వైరల్ అవుతుంది. ఈ రోజు వీడియో అప్లోడ్ చేసారు అనుకోండి, ఆ వీడియో వైరల్ అవుతలేదు అనుకోకండి, టుమారో చూడండి, 3rd day చూడండి, ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు, సిటిఆర్ కింద బాగుంది అనుకోండి, ఖచ్చితంగా వీడియో వైరల్ అవుతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి, అన్న మీరు చెప్పారు ఖచ్చితంగా మాకు రిజల్ట్ వచ్చిందని మీరు అన్ని కామెంట్ చేస్తారనమాట. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఎందుకోసం అంటే మీరు సిటిఆర్ పెంచుకోండి, సిటిఆర్ పెంచుకుంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది. చూడండి, వీడియోలు మ్యాటర్ ఏమైనా పెట్టండి. అండ్ ఇప్పుడు ఫస్ట్లో మీరు ఏం చేస్తారంటే గాయస్ మీ థంబ్నెయిల్లో ఏమైతే పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మీరు థంబ్నెయిల్లో ఏమైతే పెట్టారో ఆ థంబ్నెయిల్లో పెట్టింది మ్యాటర్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆడియన్స్కు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే థంబ్నెయిల్ ఏం పెట్టారో అది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఏం మాట్లాడతారంటే మీ ఇష్టం, అంటే బోరింగ్ మాట్లాడతారా ఏం మాట్లాడతారా మీ ఇష్టం. బట్ ఇక్కడ మనకు థంబ్నెయిల్ ఏం మ్యాటర్ ఇచ్చారో కొద్దిగా ఇంట్రోలో మంచిగా మాట్లాడండి. అంటే మంచిగా మాట్లాడితే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు అన్నమాట. ఆడియన్స్ చూడండి, థంబ్నెయిల్లో ఏమైనా మ్యాటర్ ఉండే అనుకోండి, దాన్ని చూసి ఫస్ట్ ఇంట్రోలో విన్నారనుకోండి, ఆ కొద్దిగా వెయిట్ చేస్తారు, ఎంత 30 seconds వరకు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కొద్దిగా 1 minute వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ 1 minute కింద చూసి అనుకోండి మన వీడియో వైరల్ అయిపోతుంది, ఆబ్వియస్లీ వైరల్ అయిపోతుంది. అలా ఖచ్చితంగా మీరు సిటిఆర్ని పెంచుకోండి. సిటిఆర్ని పెంచుకున్న తర్వాత సిటిఆర్లో ఏం పెట్టారో అంటే థంబ్నెయిల్లో ఏం పెట్టారో ఆ థంబ్నెయిల్లో పెట్టింది కొద్దిగా ఇంట్రోలో మాట్లాడండి. ఇంట్రోలో మాట్లాడిన తర్వాత మీ ఫ్యామిలీ మాట్లాడతారా, మీరు ఏం చేసింది మాట్లాడతారా, మీ ఇష్టం, ఎలా అయినా మాట్లాడండి. బట్ కొద్దిగా హ్యూమన్ టచ్ ఇవ్వండి. అంటే హ్యూమన్ టచ్ అంటే ఆ థంబ్నెయిల్లో ఏముందో అది కొద్దిగా టచ్ ఇవ్వండి. ఆ టచ్ ఇచ్చిన తర్వాత మీరు చూడండి మీ వీడియో ఎలా వైరల్ అవుతుందో చూడండి అన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. ఓకే, ఈ బాణం గుర్తులు అయితే చూసుకున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీరు తెలియజేయండి, ఖచ్చితంగా తెలియజేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.